తమన్నా భాటియా మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన అంశం ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. 6.2 కోట్ల భారీ కాంట్రాక్ట్ తో ఇద్దరేళ్లకు ఈ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం పట్ల నెటిజన్లు సహా పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా యాక్టర్ రమ్య కూడా దీనిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తమన్నా కెనడా నటి కాకపోయినా బ్రాండ్ ప్రమోట్ చేయడమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. సబ్బు అమ్మించాలంటే తమన్నా అవసరమా అంటూ ఘాటుగా సెటైర్ వేసిన రమ్య, కర్ణాటక సాంస్కృతిక పత్రిక అయిన ఈ బ్రాండ్కు రష్మిక మందన, శ్రీలీల లాంటి స్థానిక నటీమణులకు ఎంపిక చేయాలి అని సూచించారు. ఈ పోస్టు వైరల్ కావడంతో కర్ణాటక ప్రభుత్వం దుమారం ఎదుర్కొంటోంది. మైసూర్ శాండల్ సబ్బు ఓ ఉత్పత్తి మాత్రమే కాదు, అది కర్ణాటక గర్వంగా నిలిచే ఓ వారసత్వం. అలాంటి దానికి స్థానిక ప్రతినిధులే ముందుండాలన్నది రమ్య అభిప్రాయం.